జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ పాత జైల్ రోడ్ లో ఫుడ్ కోర్ట్ ని తొలగించిన జీవీఎంసీ. మేయర్ కమిషనర్లపై మండిపడ్డ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. సర్కార్పై ఉద్యమ సంకారం పూరించిన విద్యార్థి సంఘాలు. వైద్య కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించి రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్. ముంబై పోర్టు బాధ్యతలు స్వీకరించనున్న విపిటి చైర్మన్ ఎం అంగముత్తు. ఈ నెల 27 నుంచి ముంబైలో జరగనున్న ఇండియా మారిటైమ్ వీక్. నగరంలో తొలగిస్తున్న ఫుట్పాత్ ఆక్రమణలు దక్షిణ నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు తెలియపరచకుండా ఎంతో కాలం నుంచి జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద కుటుంబాల షాపులను తొలగించడం హేయమైన చర్యగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం జైల్ రోడ్ లో నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్ ను తొలగించాలనుకున్నప్పుడే స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలనే కనీస బాధ్యత జీవీఎంసీ అధికారులకు లేదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేయర్, జీవీఎంసీ కమిషనర్ వాళ్లే కౌన్సిల్లో పెట్టి వాళ్లే నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్యాయంగా ఫుడ్ కోర్ట్ షాపులు తొలగించడాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా జీవీఎంసీ మేయర్, కమిషనర్ చేసే ఇలాంటి దుర్మార్గమైన చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వ్యాపారాలన్నీ తీసేస్తే రోడ్డును పడ్డ పేద ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తారే తప్ప మేయర్నో కమిషనర్నో నిందించరని అన్నారు. మేయర్, కమిషనర్ దుందుడుకు చర్యల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నైట్ ఫుడ్ ప్రాముఖ్యత ఎంతో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూడా నైట్ ఫుడ్ కోర్టులు సామాన్యులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరలకే ఆహారం అందిస్తున్నాయని చెప్పారు. అటువంటి నగరాలకు తక్కువ కాకుండా ఉన్న విశాఖలో నైట్ ఫుడ్ కోర్టుల ప్రాముఖ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. ఐటీ రంగంగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరంలో జైల్ రోడ్ నైట్ ఫుడ్ కోర్టులోకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఫుడ్ కోర్ట్ ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పటికీ మేయర్, కమిషనర్ ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం చాలా బాధాకరమని, అవసరమైతే వారికి కార్డులు ఇచ్చి అద్దెలు నిర్ణయించి చట్టబద్ధంగా ప్రోత్సహించాలే తప్ప ఇటువంటి హేయమైన చర్యలు చేపట్టి ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆ నెపాన్ని ఎమ్మెల్యే చేయమన్నారు అని చెబుతూ తనపైకి నెట్టడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. వాటిని చూడగానే ఎంతటి వారికైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి, ముచ్చెమటలు పడతాయి, ఒళ్ళు వణుకుతుంది. కదిలితే కాటేస్తుందేమోనన్న భయాన్ని నింపిన విష సర్పాలను ఆయన రక్షిస్తుంటారు. జిల్లాలో ఎక్కడ పాము పేరు వినిపించినా ప్రత్యక్షమయ్యే స్నేక్ కిరణ్ ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో పట్టుకున్న సర్పాలను నేడు అడవిలో విడిచిపెట్టిన వీడియో వైరల్ అవుతుంది. ఒళ్ళు గగ్గర్లు పుట్టించే ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి. ఈ రోజు మొత్తం టోటల్ గా ఈ వీక్ లో వర్షాలకి కొనడం వల్ల మొత్తం పాములు విశాఖపట్నం డిస్టిక్ లో స్నేక్ సొసైటీ సిబ్బంది మొత్తం అంతా కలిపి సుమారు 10 నాగుపాములు, ఒక 5 నాగుపాము బేబీలు, 2 ర్యాట్ స్నేక్స్ కూడా రెస్క్యూ చేసింది స్నేక్ సేవర్ సొసైటీ టీము. ఈ రోజు ఈ రిలీజ్ చేయడానికి వచ్చాం. దయచేసి ఇటువంటి పాములు కనిపించినప్పుడు ఎవరు కూడా ప్యానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయొద్దు. మొన్న ఋషికొండ టెంపుల్లో పెట్టాం, వాటి డిస్టిక్ జడ్జి కరెంట్లో పెట్టాం,
ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టాం. అంటే ఎవరు కూడా ప్యానిక్ అయ్యి దీన్ని చంపే ప్రయత్నం చేయకుండా సొసైటీకి ఇన్ఫార్మ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు ఎవరు కూడా పాము కనిపిస్తే చంపే ప్రయత్నం చేయొద్దు. ఎవరికైనా ఒకవేళ ఇన్ కేసు పాము కాటేసినా కూడా మంత్రాలు ఈ పూజలు అవన్నీ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్నేక్ యాంటీవెనమ్ తీసుకోమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఎవరికైనా ఏ టైంలో పాము కనిపించినా సొసైటీకి ఇన్ఫార్మ్ చేయమని 88663699 ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయమని ఒకసారి మేము అందరం కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా మొత్తం మీద మా టీం స్నేక్ సేవ్ సొసైటీ టీం 18 మెంబర్స్ ఉన్నారు. ఏ టైంలో పిలిచినా వీఆర్ రెడీ టు కమ్ అండ్ రెస్క్యూ ద స్నేక్ అండ్ లివ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. వన్స్ ఐమ్ రిక్వెస్టింగ్, మన ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను 8866368899. కూటమి ప్రభుత్వంపై విద్యార్థి లోకం తిరుగుబాటుకి దిగింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నూతన విద్యా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న సర్కార్పై పోరుకి సిద్ధమని విశాఖలో నిరసనకు దిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని ప్రధానంగా, అదేవిధంగా రాష్ట్రంలో నూతనంగా నిర్మించబడుతున్నటువంటి వైద్య కళాశాలను పూర్తిగా PPP మోడ్ నుంచి తొలగించి యథావిధిగా ప్రభుత్వం నిర్వహించాలని ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు ASF ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చెప్పండి, ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి హామీల గురించి. ఈరోజు మేమేమి కొంతమ్మ కోరిక అడగడం లేదు, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుమారుడు చెప్పని హామీలు అడగడం లేదు. నారా లోకేష్ గారు అప్పట్లో మేము అధికారంలో రావాలని చెప్పని సంకల్పంగా యువగలం పాదయాత్ర నిర్మించారు, యువగలం పాదయాత్ర చేశారు. ఈరోజు AISFగా మేము రోజుతో సహా చెప్తా ఉన్నాం. తన యువగలం పాదయాత్రలో భాగంగా 186వ రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరం ఏదైతే రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచాయని చెప్పినటువంటి తన సొంత మంగళ నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107 రద్దు చేస్తా, 108 రద్దు చేస్తా. అప్పుడు జగన్ ప్రభుత్వం 50% సీట్లు అమ్ముకుంటా ఉంది, మేము వస్తే అమ్ముకోమని చెప్పారు. ఈరోజు వచ్చిన తర్వాత 50% సీట్లే కాదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో PPP విధానంలో ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు కూడా మనం చూసాము. ఈరోజు పూర్తి స్థాయిలో పేపర్లు చూసుకుంటా ఉన్నా కూడా 50 ఎకరాలని 50,000కి, 100 ఎకరాలని ₹1,00,000 ఈరోజు లీజులకు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి పబ్బం గడుపుతూ ఉన్నారు. ఓ పక్క చూసుకుంటే ఈరోజు పేపర్లో ఏమో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మాత్రం ప్రైవేట్ కానీ చేసినా కూడా ఈరోజు కళాశాలకి ఏమీ కాదని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టి సేవ చేస్తారా లేదా లాభం పొందుతారా చంద్రబాబు గారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక ఇదే నారా లోకేష్ చెప్పడం జరిగింది. యువగలం పాదయాత్రలో అనేక మంది చేసే సర్టిఫికేట్లు లేక స్విగ్గీల్లో, జొమాటోలో, ర్యాపిడోలో పనిచేసుకుంటూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థి సంఘాలుగా గత డిసెంబర్లో, గత మార్చిలో
మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్లకి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడ విద్యార్థులను ఇబ్బందులు పెట్టద్దు, సర్టిఫికేట్లు ఇచ్చామని చెప్పని. ఎక్కడ రాష్ట్రంలో ఒక కళాశాల కూడా మాట వినడం లేదు. నారా లోకేష్ గారు ఈరోజు హామీలన్నీ వారి ఆదేశాలు మొత్తం నీటి మీద బుడగలుగా మారిపోయినాయి. ఈ వైజాగ్ మొదలుకొని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలని కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ పాటించకుండా సర్టిఫికేట్లు లేకుండా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు పీజీలు అయిపోయినాయి, బీటెక్లు అయిపోయినాయి, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం గొప్పగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం నా విజయం చెప్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో 10,30,000 మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. సర్టిఫికేట్ లేని విద్యార్థులకి మీరు ఉద్యోగం ఎట్లా ఇస్తారని చెప్పని ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, విద్యార్థుల అభ్యున్నతే మా ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం ఏఎస్ఎఫ్ తరఫున మీరు ఏం చెప్తున్నారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ తరఫు నుంచి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థకు మీరు ఏం ఉద్ధరించారని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉంది. గత 2 నెలల కిందట ఇదే విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద భారీ ఎత్తున మీరు యోగా డే చేశారు. వేల సంఖ్యలో గిరిజన విద్యార్థుల్ని హింసించి మీరు గిన్నిస్ రికార్డ్ ఎక్కారు. కానీ విద్యా వ్యవస్థలో ఏం మార్పులు చేశారు అని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కళాశాలను ప్రవేశపెడితే కనీసం అప్పటికే 5 కళాశాలలు అడ్మిషన్ ప్రారంభం కాగా మొన్న కలెక్టర్ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 5% నిధులు కేటాయించిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు 5% నిధులు కేటాయించినప్పటికీ 5 మెడికల్ కళాశాలలు ప్రవేశపెట్టి అడ్మిషన్ ప్రారంభించారు. మహా అయితే ఇంకో 12 కళాశాలలు ఉన్నాయి. మహా అయితే మీకు ఇబ్బంది అయితే మరొక 5, 3, 4 ప్రవేశపెట్టి మీరు అడ్మిషన్ కంటిన్యూ అయ్యే విధంగా కొనసాగించాలి. కానీ పీపీపీ ప్యాటర్న్ ద్వారా మీరు ఉన్న 10 మెడికల్ కళాశాలలు ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. విద్యార్థులు గత 2 సంవత్సరాల నుంచి ఈ రీఎంబర్స్మెంట్ లాగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 6,400 కోట్ల బకాయిలు ఈరోజు బీటెక్, పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి ఈరోజు సర్టిఫికేట్ లాగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇవేమీ మీ కళ్ళకి కనిపించట్లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతా ఉన్నాం. అలాగే యోగాలం పాదయాత్రలో ఏదైతే ప్రైవేట్ పీజీ విద్యార్థులు స్థాపంగా మా నుండి జీవో నెంబర్ 77 రద్దు చేస్తానన్నాడు. ఇప్పటి వరకు జీవో నెంబర్ 77 కోసం ఊసెత్తే పరిస్థితి లేదు. కేవలం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కొమ్ము కాయడానికి విద్యా వ్యవస్థ పనికొస్తామని తప్ప ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దేనికి పరిస్థితి లేదు. కేవలం ఇది ఆర్భటాలకి తప్ప ఇతను ఈ విద్యా వ్యవస్థకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలి. ఏదైతే మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ఏదైతే 10 మెడికల్ కళాశాల ప్రైవేట్ పరణ ఆలోచన ఉపసంహరించుకొని పేద బడుగు బలహీన విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు లెక్కే విధంగా ఆలోచన చేయాలని, లేని పక్షంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూసాం కదా, పూర్తిస్థాయిలో చూస్తే కనుక విద్యార్థి సంఘాలన్నీ కూడా ముందుకు రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క విద్యా సంస్థ కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తిస్థాయిలో సమస్యలు చెప్తున్నారు. అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్, అదేవిధంగా కొన్ని బకాయిలు అయితే కనుక సుమారు 6,400 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు కాపాడాలని చెప్పి పూర్తిస్థాయిలో కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. లేదంటే కనుక భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసి చలో సచివాలయం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అయితే కనుక నిరసన కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, అందుకే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు సూరి తెలిపారు. మద్దెపాలెంలోని తెలుగు తల్లి విగ్రహానికి నీరాజనాలు అర్పించిన ఆయన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అమరావతికి వెళ్లి అసెంబ్లీ వద్దే గాంధీయ మార్గంలో నిరసనల ద్వారా నేతల మనస్సులో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తానని ప్రగల్భాలు పలికిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆ పదవికి అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రాథమిక విద్య బోధన 10వ తరగతి వరకు ప్రథమ భాషగా, ఆ తర్వాత ద్వితీయ భాషగా తెలుగు బోధన, మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కోసం పోరాడాల్సి రావడం విచారకరమని, అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు తెలుగుకు పెద్దపీట వేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా భాషాభిమానులు అడుగుతున్నటువంటి
మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను కానీ ప్రకటించడం మర్చిపోయింది పాపం. ఎందుకంటే బోలెడని సమస్యలు, బోలెడని పనులు, మనం దాని గురించి ఏం మాట్లాడం. ఇంతకుముందే మొన్న ఆగస్టులో మన అధికార భాషా సంఘానికి మండలి వారి పేరు పెట్టాలని ప్రకటిస్తే ఆహా ఓహో అనుకున్నాం భాషాభిమానులందరం. మరలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తెలుగు భాష గురించి ఊసే లేదు. ఇప్పుడు మా బెంగ ఏంటి అంటే, గతంలో కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వం అధికార భాషా సంఘము అనే మాట వినపడకుండా 5 ఏళ్లు పాలన చేసి మాయమైపోయింది. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వస్తే ఆయన అధికార భాషా సంఘాన్ని, ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ మాత్రం కార్యక్రమాలు ఏం లేకుండా ఆయన కూడా మాయమైపోయాడు. దీన్ని బట్టి ప్రభుత్వాలకు విన్నపం ఏంటి అంటే, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, తెలుగు భాషను, తెలుగు తల్లిని నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాన్ని, ఏ పాలక వర్గాన్ని ఈ తెలుగు నేల క్షమించలేదు. మెడబట్టి బయటికి గెంటేసింది. మీరు కావాలంటే ఎన్టీఆర్ దగ్గర చూసుకోండి. ఈరోజు మిమ్మల్ని బెదిరించడానికో లేకపోతే మిమ్మల్ని ఒక మాట అనడానికో మాకు అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన పని కూడా లేదు. కాకపోతే తెలుగు భాషకి ఈరోజు మీరు ఆంగ్ల భాషకు కొమ్ము కాస్తూ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలల యొక్క ఎంగిలి మెతుకులకు మీరు ఆశపడి ఈరోజు తెలుగు భాషను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తెలుగు భాష మీద అభిమానం ఉన్నా, ఈరోజు అమ్మకు ఒడి, ఆ తల్లి ఒడి పథకాన్ని మీరు ప్రైవేటు పాఠశాలకు ఎందుకు ఇస్తారు? ఎవరి డబ్బులు? మీ తాత సొమ్ము ఏమని పెట్టారు అక్కడ? ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే పేద బిడ్డలు బాగుపడతారు. మీకు ఆ ఉద్దేశం లేదు. అందుకే తల్లి ఒడి పథకాన్ని మీరు ప్రైవేటు పాఠశాలకు కూడా పంచిపెట్టారు. అంటే తల్లుల దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఆ డబ్బులు పట్టుకెళ్ళి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు జాయిన్ అవుతారు. అదే మీ ఉద్దేశం. అంతకంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు తెలుగు భాషను, అమ్మ భాషను పక్కకు పెట్టి ఆంగ్ల భాష కొమ్ము కాసేటువంటి మన లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హతే లేదు, హక్కే లేదు. నేపాల్ రాష్ట్రంలో అవినీతి పాలకులకు ఎటువంటి గతైతే పట్టిందో, ఈ తెలుగు నేల మీద మాతృభాష ద్రోహులకు, తెలుగు భాషకు, తెలుగు తల్లికి ద్రోహం చేసేటువంటి ఈ పాలకులకు కూడా అదే గతి పడుతుంది. అది మాత్రం మర్చిపోవద్దని ఈ సందర్భంగా వారికి విన్నపం చేస్తున్నాం. పాదాలు పట్టుకొని మరి విన్నపం చేస్తున్నాం. తెలుగు భాష అక్షరాలు మీ అయ్య కనిపెట్టలేదు, వ్యాకరణాలు మీ తాతలు రాయలేదు. ఎక్కువ మాట్లాడితే మా తాత రాశాడు బాల వ్యాకరణం, అది వేరే విషయం. కాబట్టి భాష మీద మీకు ఎటువంటి హక్కు లేదని విన్నవించుకుంటున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లు పెట్టాలి. అది పైసల బడైనా, ప్రభుత్వ బడైనా, ప్రాథమిక విద్య అనేది కనీసం 5వ తరగతి వరకైనా తెలుగు భాషలో జరగాలి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించాలని మేము ఎప్పటి నుంచో భాషాభిమానులు, భాషోద్యమకారులు విన్నపాలు చేస్తూనే ఉన్నారు. మీకు లెక్క లేకుండా పోయింది. దయచేసి మరలా మా చేత నానా మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి దయచేసి తెలుగు భాషను కాపాడమని మీ అందరికీ చేతులెత్తి మీ పాదాలు పట్టుకుని అర్థిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 యాప్లో లోపాలను ప్రభుత్వం శాశ్వతంగా సరిదిద్దాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా చిన్నముషిడివాడ ప్రాంతంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర డాక్యుమెంట్ సంఘం ఉపాధ్యక్షులు చిన్నారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెంటకోట శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన యాప్ కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్ కి వచ్చే ప్రజలు ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్నముషిడివాడ పరిసర ప్రాంత డాక్యుమెంట్ రైటర్స్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2.0 అనే కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగానే దస్తావేజులేఖరులందరూ కూడా దస్తావేజును తయారు చేసుకోవడం, ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ 2.0 విధానంలో చాలా లోటుపాట్లు, టెక్నికల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని మేము స్వాగతించాలి. కాబట్టి వారు తీసుకొచ్చే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధానంతో మేము దస్తావేజు లేఖనే వృత్తి కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఓటీపీ విధానం అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి కక్షిదారునికి కూడా ఓటీపీతోనే దస్తావేజు తయారు చేయాలి, పీడీఈ కొట్టాలి, పబ్లిక్ డేటా ఎంట్రీ అనే విధానాన్ని తీసుకొచ్చి
ఓటీపీ విధానంతోనే ఈ దస్తావేజ్ తయారు చేయాలనే విధానం తీసుకురావడం వల్ల కక్షిదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వమే చెప్తుందండి, దస్తావేజ్ ఈ ఓటీపీ ఎవరికి చెప్పినా కూడా ఓటీపీలు చెప్పొద్దు, సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి, బ్యాంకుల వాళ్ళు ప్రత్యేకంగా అలర్ట్ చేస్తున్నారు, సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఓటీపీలు చెప్పదు. అదేవిధంగా ఈరోజు దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మొదలుపెట్టి స్టాంపు పేపర్ కొన్న దగ్గర నుంచి కూడా ఓటీపీతోనే మొదలవుతుంది. ప్రతి కక్షిదారులు మమ్మల్ని ఏదో అనుమానంగా చూస్తున్నారు. మేమేదో ఓటీపీలు తీసుకొని ఈ దస్తావేజీలో ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేస్తామని మా మీద అనుమానంగా చూస్తున్నారు. దస్తావేజ్ లేకరంటే ఎంతో గౌరవంగా ఉన్న వృత్తి, ఎంతో గౌరవంగా మేము బ్రతికే వృత్తికి ఈ ఓటీపీ విధానం చాలా ఆటంకం కలిగిస్తుంది. ఎందువల్లంటే ఓటీపీ వచ్చిన తర్వాత పోనీ ఇంత కష్టపడి ఓటీపీలు చేసి రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని మేము దస్తావేజ్ తయారు చేసుకొని దస్తావేజ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా పూర్తిగా ఈ స్లాట్ పోవడం జరుగుతుంది. అక్కడ కనీసం సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ స్లాట్ని అమెండ్ చేసే అధికారం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ గారిని అక్కడ ఒక మెయిన్ సీట్లో కూర్చోబెట్టి మేము చేసిన పబ్లిక్ డేటా ఎంట్రీ తప్పో ఒప్పో అన్నది కరెక్షన్ చేయడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు. ఇది ఎంత ఘోరం అంటే ఎంత విచక్షణారహితంగా ఉందంటే దీన్ని ఖండించి మేము ఒరిజినల్గా దీనివల్ల మాకు దస్తావేజ్ లేఖర్లకి వృధా సమయం వృధా అవుతుంది. అయినప్పటికీ మేము ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. కక్షిదారులు మాత్రం మా మీద చాలా విసిగిపోతున్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు మేము ఓటీపీలు ఎందుకు చెప్పాలండి, ఇంత ఇబ్బంది ఏంటంటే డాక్యుమెంటరీ చేయడానికి ఇన్ని అవరోధాలు ఏంటంటే అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ తాలూకా సమస్యలు, ప్రజల తాలూకా సమస్యలు, దస్తావేజీలాకర్లు పడుతున్న ఇబ్బందులు వీళ్ళంటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజులు రాష్ట్ర సంఘం మాకు పిలుపు మేరకు ఈ 2 రోజులు పెండౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీలేఖల సంక్షేమ సంఘంలో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్డ్ ప్రైమ్ 2.0 వెర్షన్లో ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ఓటీపీ విధానంలో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నవి. వాటన్నిటినీ పరిష్కరించే నిమిత్తం ఇదివరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారిని అలాగే ఐజీ గారిని కలిసి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు కక్షిదారులు పడుతున్నటువంటి బాధను, సమయాన్ని, వృధాను తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఈ ఓటీపీ సమస్యలు అలాగే ఆటోమేటిక్ సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీలేఖ సంక్షేమ సంఘం పిలుపు మేరకు పెందుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి యావత్ దస్తావేజీలేఖల సహకారంతో ఈరోజు 2 రోజులు ఈ రోజు రేపు పెండౌన్ చేయడానికి నిర్ణయించుకున్నాము. కావున ప్రభుత్వం వారు మేము నివేదించినటువంటి సమస్యలను సానుకూలంగా స్పందించి వాటిని టెక్నికల్ ఇష్యూస్ని పరిష్కరించి ప్రజలకు అలాగే దస్తావేజీలేఖలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. స్విగ్గీ, జొమాటో రైడర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని సెప్టెంబర్ 20న తలపెట్టిన బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు బి జగన్ డిమాండ్ చేశారు. నేడు సిఐటియు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బంద్కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా స్విగ్గీ, జొమాటో ప్లాట్ఫారంలోని పనిచేస్తున్న సుమారు 40,000 మంది గిగ్ వర్కర్లు రోజు సమాజానికి సేవలందిస్తున్నా వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని, వారికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే నాథుడే లేరని, రోజురోజుకు పెరిగిపోతున్న జీవన ఖర్చులు, పెట్రోల్ ధరలు, అనిశ్చితమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్ధరించాలని, మినిమం గ్యారంటీ ఆదాయం అమలు చేయాలని, పిక్ టైం కంపల్సరీ విధానం తగ్గించాలని, అందరికీ ఒకే రకమైన రేటు కార్డులు ఇవ్వాలన్న పలు ప్రధాన డిమాండ్లతో చేపడుతున్న బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీసం మీటింగ్కి రాలే. జొమాటో యాజమాన్యం కూడా మీటింగ్కి వచ్చి మేమేమీ చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయింది. కలెక్టర్ గారిని కలిస్తే మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు జొమాటో, స్విగ్గీ డ్రైవర్స్ అందరూ కూడా సమ్మెలో దిగవలసి వచ్చింది. ఎందుకు దిగుతా ఉన్నారు? గతంలో ఇచ్చిన రేట్లు గత నవంబర్ నాటికి 2024 నవంబర్ నాటికి కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 10 రూపాయల రేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 4 రూపాయల నుంచి 6 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగాయా తగ్గాయని చెప్పేసి అడగదలుచుకున్నాం. అలాగే బేస్ పేరు సంబంధించి కనీసం ఈరోజు శ్రీకాకుళంలో ఒక రైడ్ తీసుకెళ్తే, ఒక పార్సల్ తీసుకెళ్తే
25 రూపాయలు ఇస్తారు. విశాఖపట్నంలో ఈరోజు 20 రూపాయలు ఇస్తారట. ఎందుకంటే ఇక్కడ రైడర్స్ ఎక్కువైపోయారు కాబట్టి, అక్కడ రైడర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ 25 ఇస్తున్నాం, ఇక్కడ 20 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇక్కడ రూమ్ రెంట్ చూస్తే 10,000 ఉంటుంది, అక్కడ రూమ్ రెంట్ 5,000 ఉంటాయి. మరి అటువంటిది జీవన ప్రమాణాలు ఖర్చులు అన్నిటికి ఇక్కడ ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఈరోజు తగ్గిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ మేము అడుగుతుంది అదనంగా ఈరోజు జొమాటో వాడికి 974 కోట్ల లాభం వచ్చింది ఈ సంవత్సరం. మేము లాభాల్లో షేర్లు అడగట్లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఆల్రెడీ మా పార్ట్నర్సు, మీరు రైడర్స్ కాదు, రైడర్ పార్ట్నర్ మీరని చెప్పేసి అంటున్నారు. మరి పార్ట్నర్ అయితే ఏ పార్ట్నర్ అయినా షేర్ ఇవ్వాలి కదా, లాభాల్లో నష్టాలు వచ్చినా సరే ఇవ్వాలి కదా. మరి లాభాల్లో షేర్ ఇవ్వమని మేము అడగట్లేదు, కనీసం గత సంవత్సరం ఇచ్చే రేట్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఆ రకంగా అడిగారని చెప్పేసి చాలామంది ఐడీలు ఆపేశారు. ఇక్కడ ఐడీలు పెట్టమని చెప్పేసి అడుగుతున్నాం. రెండో పక్కన ఏమంటారు, గిగ్ వర్కర్స్ అంటారు. గిగ్ వర్కర్స్ అంటే 1 గంట నాకు పని చేయాలంటే పని చేయవచ్చు, లేదా ఆగిపోవచ్చు. దీని అర్థం అది. మరి అటువంటి దానికి ఈరోజు ఇన్సెంటివ్ అని చెప్పేసి తప్పనిసరిగా పీక్ టైంలో అంటే లంచ్ టైంలో చేయాలి, డిన్నర్ టైంలో చేయాలి. అంటే 12 గంటల సేపు మేము పని చేస్తే తప్ప నీకు ఆల్రెడీ ఇన్సెంటివ్ ఇవ్వం. ఇన్సెంటివ్ ఎంత ఇస్తున్నారు? 175 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ 175 రూపాయలకి తప్పనిసరిగా మీరు 2 పీక్ టైంలో చేయాలని చెప్పేసి కండిషన్ పెడతా ఉన్నారు. మరి అటువంటిది మీరు ఏం చెప్తున్నారు? ఎటువంటి షరతులు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసి వచ్చి ఆపు అని చెప్పిన వాళ్ళు ఈ షరతులు పెట్టడం సరైనది కాదు. అందుకని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ జిల్లా కలెక్టర్ని కలిసాం, అధికారులు కలిసాం, ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి మేము రేపు శనివారం నుంచి స్ట్రైక్లోకి వెళ్తా ఉన్నాం. కృత్రిమ మేధస్సు ప్రభావంతో మానవతను నిలబెట్టే విద్యా విలువలను ప్రోత్సహించేందుకు కేథలిక్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025ను విశాఖ ఆర్చ్ డయాసిస్ ఘనంగా నిర్వహించింది. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన సదస్సులో గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్, భవిష్యత్ విద్యా విధానాలు, సవాళ్లపై నిపుణులు చర్చించారు. ముందుగా విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల జ్యోతి ప్రజ్వలం గావించి సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సులో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు ప్రపంచ పోటీలో ముందంజలో నిలవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధునిక విద్య తప్పనిసరని పేర్కొన్నారు. విద్యా విధానాన్ని సాంకేతికతతో అనుసంధానం చేసి బోధనా పద్ధతులను మార్చితేనే కొత్త తరం గ్లోబల్ స్థాయిలో ప్రతిభ చాటగలదని ఆయన తెలిపారు. పాఠ్య పుస్తకాల పరిమితి దాటి డిజిటల్ లెర్నింగ్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, సృజనాత్మక ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేయాలని కోరారు. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ నైపుణ్యాలపై ఆధారపడతాయని సూచించారు. నూతన సాంకేతికతతో సమాజానికి ఉపయోగకరమైన విద్యా పద్ధతులు రూపుదిద్దుకోవాలన్నారు. విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల మాట్లాడుతూ, వేగంగా మారుతున్న ఈ యుగంలో ప్రపంచాన్ని ఆలోచించు, స్థానికాన్ని ప్రోత్సహించు అనే సిద్ధాంతం అత్యంత ప్రాధాన్యమైందన్నారు. గ్లోబల్ సాంకేతికతను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా మన ప్రాంతీయ వనరులు, సంస్కృతి, వ్యాపారాలను కాపాడుకోవడం సామాజిక అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమ్మిట్లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఎస్ఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని అమరావతిలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక బీమా సంస్థ కమిటీ ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రకటించడం అన్యాయమని సిఐటియు ఏపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు అన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ ప్రకటన కేవలం రాజకీయ నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అమరావతిలోనే పెట్టించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్రలో 14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులు అత్యధిక మంది ఉన్నారని, విశాఖపట్నంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం తుది దశలో ఉందని, కార్మికులు అత్యధిక మంది ఉన్న విశాఖపట్నంలో కాకుండా అమరావతిలో మెడికల్ కాలేజీ పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అవుతున్న దగ్గరే మెడికల్ కాలేజీ కూడా ఉండాలని, దానికి భిన్నంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజీని అమరావతికి బదలాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విశాఖలో తుది దశలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా విశాఖలోనే మెడికల్ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపన చేయడం జరిగింది హాస్పిటల్కి. హాస్పిటల్ 22 దాకా నిర్మాణం చేయలేదు. ఈఎస్ఐ బోర్డులో సిఐటి మెంబరు ఒత్తిడి ప్రశాంతనంది చౌదరి ఆయన స్వయంగా ఇక్కడ 3 సార్లు రావడం జరిగింది. మన రిక్వెస్ట్ మేరకు, ఒత్తిడి మేరకు తర్వాత 22లో ప్రారంభించి నిర్మాణం అవుతూ ఉంది. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా పెట్టాలి. హైదరాబాద్లో ఉంది. ప్రతి రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీ ఈఎస్ఐ ఆధ్వర్యంలో పెట్టాలి. దాని ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుంటారు. డబ్బులు ఉన్నాయి, 1,10,000 కోట్లు ఈఎస్ఐలో నిధులు ఉన్నాయి. అందువల్ల అలాగే ఈఎస్ఐ సౌకర్యం అనేటువంటిది అన్లిమిటెడ్. కార్మికులకు సెలవు ఉంటుంది, అట్లాగే
కార్మికుల యొక్క కుటుంబం మొత్తం అందరికీ వర్తిస్తుంది. ఈఎస్ఐ యొక్క సౌకర్యం అనేటువంటిది కార్మిక వర్గానికి అత్యంత విలువైంది. కానీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి ముఖ్యంగా మెడికల్ కాలేజీని ఇక్కడికి రాకుండా చేయడానికి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అక్కడికి మార్చడం అనేటువంటి జరిగింది. 20 ఎకరాలు అక్కడ స్థలం ఇచ్చారనేటువంటి పేరుతో ఈఎస్ఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం దీన్ని అమరావతికి మార్చారు. శీలానగర్లో హాస్పిటల్ 400 పడకల హాస్పిటల్ నిర్మిస్తూ మెడికల్ కాలేజీని అక్కడికి మార్చడం అనేటువంటిది తప్పు. ఇది సరైనటువంటిది కాదు. కేవలం రాజకీయ నిర్ణయంగా రాజకీయ ఒత్తిడి వల్లనే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏమీ రావడం వల్ల అందుకని ప్రభుత్వం యొక్క సంస్థలన్నింటినీ అక్కడికి పూల్ చేస్తున్నారు. ఆ విధంగా రావడం. అట్లాగే ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ అనేటువంటిది మంగళగిరిలో అక్కడే ప్రభుత్వం ఆధ్వర్యం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం. అందరికంటే కార్మిక వర్గం ఎక్కువ ఉన్నటువంటిది ఉత్తరాంధ్ర పారిశ్రామిక కేంద్రం. 14 లక్షల మంది ఐపీలు ఉన్నారు, ఇన్సూరెన్స్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి కేంద్రాల్లో ఇక్కడ వదిలేసి విజయవాడకి మెడికల్ కాలేజీని మార్చడం అనేటువంటిది ఉత్తరాంధ్ర కార్మిక వర్గానికి ప్రజానీకానికి ద్రోహం చేయడం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈఎస్ఐ హాస్పిటల్ అని అంటే ఖచ్చితంగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ కూడా శీలానగర్లోనే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో షేపింగ్ మ్యారిటైమ్ నెరేటివ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ పాలసీ రీసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ అనే థీమ్తో పోర్టుకాన్ 2025 రోడ్ షో కమ్ వర్క్ షాప్ ను శుక్రవారం బీచ్ రోడ్లోని హోటల్లో ఘనంగా నిర్వహించారు. ముంబైలో జరగనున్న భారతీయ సముద్ర వారోత్సవంకు సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు అతిథులను ఆహ్వానిస్తూ అక్టోబర్ 27 నుంచి 31 వరకు ముంబైలో జరగబోయే మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానాలు అందజేశారు. ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుండి 1 లక్ష మందికి పైగా ప్రతినిధులు పాల్గొనబోతున్న ఈ మహా సమ్మేళనం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సమావేశాల్లో ఒకటిగా నిలుస్తుందని చైర్పర్సన్ ఈ సందర్భంగా వెల్లడించారు. Alignment, this initiative, this India Maritime Week, perfectly align and sync with this vision of both our PM and as well as our CM. And our ministry, headed by our Honorable Minister and State Minister and Secretary, they are perfectly, coordinating with this progress. And I request all the stakeholders from Visakhapatnam and Andhra Pradesh, please be part of this event. This will be helpful in progressing our state to next level, and this will also give a lot of opportunities in terms of development, in terms of employment, and complete development of maritime related prosperity. So good number of stakeholders, global level stakeholders will be participating, and from Andhra Pradesh side, Visakhapatnam Port Authority is coordinating with all the stakeholders to be part of that initiative. It will happen in Mumbai actually, 27th October to 30th, 31st. So this 5-day event is a kind of benchmark event. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ పాత జైల్ రోడ్ లో ఫుడ్ కోర్ట్ ని తొలగించిన జీవీఎంసీ. మేయర్ కమిషనర్లపై మండిపడ్డ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. సర్కార్పై ఉద్యమ సంకారం పూరించిన విద్యార్థి సంఘాలు. వైద్య కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించి రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్. ముంబై పోర్టు బాధ్యతలు స్వీకరించనున్న విపిటి చైర్మన్ ఎం అంగముత్తు. ఈ నెల 27 నుంచి ముంబైలో జరగనున్న ఇండియా మారిటైమ్ వీక్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.